బంగాళాఖాతంలో ఏర్పడిన ముంతా తుఫాన్ ప్రభావం కేవలం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్నే కాదు తెలంగాణకు కూడా తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది. తుఫాన్ ఎఫెక్ట్ తెలంగాణ పైన కూడా ఉంటుందని వాతావరణ శాఖ తాజాగా హెచ్చరించింది. దీనికి కారణంగా రాబోయే 5 రోజుల పాటు రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. అక్టోబర్ 28, 29 తేదీలలో భారీ వర్షాలకు అవకాశం ఉందని తెలిపింది. ఈ 2 రోజులలో పలు జిల్లాలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు దంచుకొట్టే అవకాశం ఉందని కూడా అంచనా వేసింది. ముంతా తుఫాను ప్రభావంతో తెలంగాణ రాష్ట్రంలోని దాదాపు అన్ని జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. వర్షాల తీవ్రతను బట్టి ఈ యొక్క హెచ్చరికలు మారేటువంటి అవకాశం ఉంది కూడా వారు వెల్లడించారు. ఇక నేడు ముఖ్యంగా ఆదిలాబాద్, హైదరాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి, కొమరంభీం, ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్ సహా పలు జిల్లాలలో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉన్నట్టుగా వాతావరణ శాఖ తెలిపింది. జయశంకర్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్ జిల్లాలలో భారీ వర్షాలు పడే సూచన కూడా ఉందన్నారు. ఈ జిల్లాలతో పాటు మిగిలిన ప్రాంతాలలో ఓ మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. ఉరుములు మెరుపులతో పాటు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని కూడా సూచించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలని కూడా అధికారులు సూచించారు. ఇక ఇప్పటికే పలు జిల్లాలలో వర్షాలు కురుస్తున్నాయి. రాష్ట్ర రాజధాని హైదరాబాద్లో కూడా వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. శుక్రవారం సాయంత్రం నుంచే నగరంలో పలు చోట్ల జల్లులు కూడా మొదలయ్యాయి. శనివారం మధ్యాహ్నం జోరు వాన కూడా కురిసింది. ఆదివారం ఉదయం నుంచి మబ్బు కనిపిస్తుంది. రానున్న రోజులలో నగరంలో ఉరుములు మెరుపులతో కూడినటువంటి తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది. వాతావరణంలో మార్పుల కారణంగా చల్లని గాలులు కూడా వీస్తున్నాయి. ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రాకుండా ఉండాలని, ముఖ్యంగా విద్యుత్ స్తంభాలు, పాత భవనాల కింద నిలబడవద్దని కూడా అధికారులు హెచ్చరించారు. ఇటు తెలంగాణ పైన కూడా ఇప్పుడు ఈ తుఫాన్ ప్రభావం ఉండడంతో ఇక్కడి ప్రజలను కూడా అప్రమత్తం చేస్తున్నారు అధికారులు.